హలో అండి, అందరికీ పానీపూరి ప్రిపరేషన్ అండి. చాలా సింపుల్గా త్వరగా చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్లో చేస్తే. ఇలా పచ్చి బఠానీలను ఒక 4 అవర్స్ నానబెట్టుకోండి. ఇందులోకి కట్ చేసిన ఆలుగడ్డలు, వాటర్ వేసి ఒక 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ బఠానీలు ఉడికేలోపు మనం ఇందులోకి పానీది రెడీ చేసుకుందామండి. పానీ కోసం కొంచెం జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని అన్నీ ఒక బౌల్లో వేసుకోవాలండి. ఇలా బౌల్లో వేసుకొని ఇందులో చింతపండు రసం, ఇది జల్జీరా అండి. ఈ పౌడర్ కొంచెం వేసుకుంటే మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అలాంటిది ఏమి ఉండదు. ఎన్ని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది టేస్ట్. కొంచెం జల్జీరా పౌడర్, కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసారా ఎంత సూపర్గా ఉందో. పానీపూరిలోకి ఇది పానీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. చూడండి, బఠానీ ఆలుగడ్డ మెత్తగా ఉడికిపోయాయి. ఇది చల్లారేలోపు మనం పానీపూరీలను వేయించుకుందాం. ఇలా మంచిగా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి. అప్పుడే టేస్ట్గా ఉంటాయి పూరీలు. ఇలా చల్లారిన దాన్ని పప్పు గుత్తితో కొంచెం మెదుపుకోవాలండి. బాగా మెత్తగా కాకుండా కొంచెం అలా. ఇప్పుడు కట్లెట్ ప్రిపేర్ చేద్దామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అది బాగా హీట్ అయ్యాక ఈ మెదుపుకున్న పప్పును మొత్తం ఇందులో వేసేయాలండి. బఠానీలు, ఆలు, ఇందులో కొంచెం పుదీనా, కొత్తిమీర, కాసేపు ఇలా ఉడకనివ్వాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, కొంచెం చాట్ మసాలా. ఇంతే, సింపుల్ కట్లెట్ రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు మనం పానీపూరి టేస్ట్ చేద్దాం. నా ఈ రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.